ఇది జగద్గురువులు కనుక వారు అందించగలిగారు ఈ శ్లోకాన్ని మనకి. ఇప్పుడు చెప్పండి, ఈ శ్లోకం ఒక్కటి అమ్మవారి దగ్గర చెప్పుకుని మీరు ఎంత రక్షణ పొందేయచ్చు. అంత రక్షణ కవచాలు మనకి తొడగడానికి శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఇలాంటి శ్లోకాలు భిక్ష పెట్టారు. ఏమండి రైటే, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడికి దేహమునందు అనురక్తి ఉంటుంది కాబట్టి వాడు రక్షించాలని కోరుకుంటాడు. మరి కేవలము జ్ఞానమే కోరుకుంటూ శరీరమునందు తాదాత్మ్యత లేని వాళ్ళకి, అటువంటి వాళ్ళకి శంకరాచార్యుల వారు ఆ శ్లోకంలోనే పెట్టినటువంటి రహస్యం ఏమిటో తెలుసా అండి? అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా. మనం 3 అవస్థల్లో ఉంటాం: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. స్వప్నము దేని చేత చెప్పబడుతుంది? సంధ్యాకాలం చేత చెప్పబడుతుంది. ఎందుకని? ఇటు లేచి ఉన్నవాడు కాదు, గాఢ నిద్ర పోయినవాడు కాదు, ఇంకా మనస్సు కొంచెం ఆలోచనలు చేస్తూ ఉంటుంది, సృష్టి చేస్తూ ఉంటుంది. అందుకని సంధ్యాకాలాన్ని స్వప్నంతో చెప్తారు, పగటి కాలాన్ని సూర్యుడితో చెప్తారు, సుషుప్తిని గాఢ నిద్రని చీకటితో చెప్తారు. ఈ మూడిటిలోనే, ఈ 3 అవస్థల్లోనే మనం తిరుగుతూ ఉంటాం. ఈ 3 అవస్థల్లోనూ అజ్ఞానంలో ఉంటాం. ఈ అజ్ఞానాన్ని పోగొట్టగలిగినటువంటి నేత్ర సంపద సూర్యుడంటే సాక్షాత్తు జ్ఞానం, చీకటిని పోగొట్టగలిగిన వాడు. అందుకని 3 అవస్థలను దాటించి జ్ఞానం ఇవ్వగలిగినటువంటి గురుస్వరూపంగా కూడా అమ్మవారే ఉంటుంది, భగవతి స్వరూపంగా అమ్మవారే ఉంటుంది, శివస్వరూపంగా అమ్మవారే ఉంటుంది. అందుకని ఈ ఒక్క శ్లోకం మీరు విజ్ఞాపన చెయ్యండి, మీకు అన్ని రకాలుగా రక్షణ అమ్మవారు ఇచ్చేస్తుంది. ఎవరు దీన్ని దర్శనం చేసి మనకి ఇవ్వగలరు ఇటువంటి శ్లోకాన్ని? అందుకని ఇది ఒక అమృత గుళిక, మీరు కట్టుకోవలసినటువంటి కవచం, మీకు రక్షణ. 17 అక్షరాలైతే శిఖరిణీ వృత్తం వస్తుంది. అసలు వృత్తాల్లోనే దానికి శిఖరిణీ వృత్తం అని పేరు. అటువంటి శిఖరిణీ వృత్తంలో ఇచ్చారు శంకరాచార్యుల వారు సౌందర్యలహరి. ఎంతటి అమృత గుళికో చూడండి ఆ శ్లోకం. అందులోనే యోగ విద్య పెట్టేశారు. ఇన్నింటిని పెట్టి ఒక్క శ్లోకంలో ఎంత రక్షణ మనకి ఏర్పాటు చేశారో చూడండి. ఇంత రక్షణ జగద్గురువులు మనకిస్తే మాకు అక్కర్లేదనా శ్లోకాన్ని వదిలేసుకుంటే మనమా పోగొట్టుకున్న వాళ్ళం? శంకరాచార్యులు వారా? శంకరులకేం లోటు ఉండదు. సూర్యుడి వంక తిరిగి ఉమ్మి వేస్తే మన మొహం మీద పడుతుంది, కానీ సూర్యుడికి వచ్చినటువంటి నష్టం ఏమి ఉండదు. జగద్గురువులు మన కోసం ఇచ్చారు వారు. అందుకని శంకరులకి నమస్కరించాలి, శంకరులు ఇచ్చిన శ్లోకాలని అనుసంధానం చేసుకోవాలి జీవితంలో రక్షణ పొందడానికి. అందుకని ప్రతి వారు ప్రతిరోజు ఈ శ్లోకాన్ని చదువుకునేటటువంటి ప్రయత్నం చెయ్యండి. అహస్సూతే సర్వం అని ఎంత అద్భుతమైన శ్లోకమో ఆ శ్లోకాన్ని జ్ఞాపకం పెట్టుకుని. ఎందుకు మొదలు చెప్పానంటే, ఈ శ్లోకానికి మొదలు ఎక్కడండి అని పాపం ప్రసంగం అయిపోయిన తర్వాత మళ్ళీ అడుగుతున్నారు కొంతమంది. అందుకని ఆ మొదలు ఒకవేళ మీకు అక్షరానుక్రమణిక ఉంటే ఆ మీద ఉంటుంది. అందుకని అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా అని ఉంటుంది. సరే, ఆ శ్లోకం తర్వాత శంకరులు అంటారు, శంకరులు ఏది చెప్పినా పరమ ప్రామాణికంగా అద్భుతంగా ఉంటుందండి. శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా మమాప్యేతో మాతః శిరసి దయయా దేహి చరణౌ యయౌ పాద్యం పాదః పశుపతి జటాజూటతటినీం యయౌర్లాక్షాలక్ష్మీ అరుణహరి చూడామణి రుచిం. ఒక పరమోత్కృష్టమైన శ్లోకం. మనం సాధారణంగా ఒక మాట అంటూ ఉంటాం, ఏమిటి? అమ్మా నీ పాదాలకి నమస్కారం, అమ్మా అమ్మవారి పాదాలకి నమస్కారం చేశానండి అంటూ ఉంటాం. శంకరులు అన్నారు, ఈ మాట తప్పు నాన్న, నీకు తెలియక ఈ మాట అంటున్నావు. అమ్మవారి పాదాలకి నా నమస్కారం, అమ్మవారి పాదాలు పట్టుకున్నానండి నేను అంటాం కదా. మనం ఏమంటాం? అమ్మవారి పాదాలు పట్టుకున్నానండి, రోజు అమ్మవారి పాదాలు పట్టుకుని నమస్కారం చేసుకుని వస్తుంటానండి అంటాం మనం నోటి మాటగా. దీన్ని శంకరాచార్యులు వారు ఎంత గొప్పగా మాట్లాడారో చూడండి. కఠినంగా మాట్లాడరు శంకరులు, ఎంత అందమైన ఆవిష్కరణ చేశారో చూడండి. అందులో అంటారు, శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా. అమ్మా నీ పాదాలని ఎవరు ధరించారో తెలుసా అమ్మా? శృతీనాం మూర్ధానో. శృతులంటే వేదాలు, వేదములకు మూర్ధన్య స్థానం అంటే ఉపనిషత్తులు. దాని పేరే ఉపనిషత్తు. షద్ అంటే జీర్ణమయ్యేది, నా కానిది, ఉప సమీపములకు తీసుకెళ్లగలిగినది.
అంటే కేవలము జ్ఞానభూమికలు. అటువంటి జ్ఞానభూమికలైనటువంటి ఉపనిషత్తులు, ఆ ఉపనిషత్తులలో నీ పాదములుంటాయి. ఆ పాదములు ఉపనిషత్తుల యొక్క వ్యాఖ్యానములు సప్రమాణికముగా తెలిస్తే మాకు అమ్మవారి పాదములు దర్శనమయ్యాయనడం అబద్ధం. ఎందుకని? ఉపనిషత్తులు తెలిస్తే అమ్మవారు తెలిసిపోయినట్టు కాదు. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఆనాడు నీకు అమ్మవారి యొక్క పాదాల దర్శనం. అందుకని శంకరులు అంటారు, శృతీనామూర్ధానో దదతి తవయౌ శేఖరతయా. అమ్మా, ఉపనిషత్తులు శృతుల యొక్క మూర్ధన్య స్థానములు, అవి నిన్ను పూలగుత్తిగా నీ పాదాలని ధరించాయి. అందుకు ఆవిడికి ఉపనిషద్ వన సంచార కుశల అని పేరు అమ్మవారికి. ఆవిడ ఉపనిషత్తులనేటటువంటి వనములలో విహరిస్తుంటుంది ఆ తల్లి. అటువంటి పాదములున్నటువంటి తల్లివి. నేను ఏం తెలుసమ్మా? నేను వేదం చదువుకున్నానా? నేను ఉపనిషత్తులు తెలుసుకున్నానా? ఉపనిషత్తులకి ఎన్ని రకాల భాష్యాలున్నాయో నేను చదువుకున్నానా? ఒకవేళ చదువుకున్నాను, నేను చదువుకున్నాను, నాకొచ్చు అంటున్నాను, కానీ ఇవి అమ్మవారి అనుగ్రహంతో భాషించే అనలేకపోతున్నాను కదమ్మా. ఆ భక్తి కొరవడింది కదా. కొరవడినప్పుడు ఎక్కడో వేదములు ధరించినటువంటి పుష్పగుచ్చముల వంటి నీ పాదములు నాకెందుకు దర్శనం అవుతాయి? నాకు దర్శనం అవ్వవు. అంత నాకేం తెలుసని నేను నీ పాదములు పట్టుకుని నమస్కారం చేస్తానమ్మా. నీ పాదాలు పట్టుకోవడానికి అవి కనపడతాయా? కనపడవమ్మా నీ పాదాలు. కానీ నీ పాదములు నాకు కనపడతాయి. ఎక్కడ కనపడతాయో తెలుసా అమ్మా? ఎందుకు కనపడతాయో తెలుసా? నీ వల్ల కనపడతాయి. ఇది శంకరుల ప్రజ్ఞ అంటే. ఏమంటున్నారు? శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతః మమాప్యేతో మాతః శిరసి దయయౌ శేఖరతయా. అమ్మా, మమ అపి మళ్ళీ అంటారు, నాకు కూడా. శంకరులు దర్శించలేదండి, అమ్మవారి స్వరూపమే శంకరాచార్యులు వారు. మరి అట్లాంటి శంకరులు అమ్మా నాకు కూడా అనడం ఎందుకు? అమ్మా, ఇప్పటికి ఎన్ని కోట్ల జన్మలెత్తానోనమ్మా. మనందరినీ దృష్టిలో పెట్టుకుని వ్రాస్తున్నారు ఆయన శ్లోకాన్ని. వీడు రేపొద్దున్న అమ్మవారి దగ్గర ఈ మాట చెప్పుకుంటే అమ్మవారి అనుగ్రహం కలిగి ఒకనాడు అమ్మ పాదములు వీడి శిరస్సు మీద పెడుతుంది. పాదములు తల మీద ఎందుకు పెడతారో తెలుసా అండి? అదొక గొప్ప రహస్యం. గురువు దీక్ష ఇచ్చేటప్పుడు తన పాదములను శిష్యుడి యొక్క శిరస్సు మీద ఉంచుతాడు. అలా ఉంచితే ఆనాడు శిష్యుడి యొక్క సహస్రార కమలములో అపారమైనటువంటి తేజస్సు కలుగుతుంది. గురువు తనంత తాను మాత్రమే ఉంచాలి. ఆయన ఏ పడుకున్నప్పుడో పట్టుకొచ్చేసి ఆయన కాళ్ళు గమాలు ఇలా పెట్టేసుకుంటే ఆయన గురువు అయిపోడు, మీరేం శిష్యులు అయిపోరు. తనంత తాను ఆయన కటాక్షించి సంకల్పం చేసి శిష్యుడి యొక్క శిరస్సు ఉంచి ఆ శిష్యుడి శిరస్సు మీద తన పాదములను ఉంచుతాడు. శంకరులు అంటున్నారు, అమ్మ నువ్వు నీ పాదములు ఆ శృతుల యొక్క మూర్ధన్య స్థానములలో ఉంటాయి. అవి నాకు దర్శనం అవుతాయమ్మా? అవుతాయి. ఎందుకు అవుతాయో తెలుసా? మామపి నాకు కూడా అవుతాయి. ఇంత పాపాలు చేసిన వాడినైనా, ఇంత సంసార మగ్నున్నైనా ఎందుకు అవుతాయో తెలుసా అమ్మా? నువ్వు అమ్మవి, నేను కొడుకుని. ఎన్ని తప్పులు చేయని అమ్మా అని ఇవాళ పిలిచానా, అయ్యో పిల్లాడు ఏడుస్తున్నాడని నువ్వు పరిగెత్తుకొస్తావు. నీకేం తెలుసు? నీకు ఆప్యాయత ఒక్కటే తెలుసు. మమాప్యేతో మాతః శిరసి దయయా దేహి చరణవు. అమ్మా అందుకు నేను చేస్తావు? నాకేమి కోరిక లేదమ్మా, నీ పాదములను తెచ్చి నా శిరస్సు మీద పెట్టు. ఇలా నీ దగ్గర కూర్చుంటాను, ఆ రెండు పాదాలు నా తల మీద పెట్టు. ఆ పాదాలు పెట్టమని ఎందుకు అడుగుతున్నానో తెలుసా అమ్మా? యయౌ పాద్యం పాదః పశుపతి జటాజూట తటిని. అమ్మా శంకరుడున్నాడే, ఆ శంకరుడు ఒకనాడు ప్రణయంలో చిన్న రోషం వస్తుంది. ఆ రోషం ఎందుకు వస్తుందో కూడా యోగ విద్యతో అనుసంధానం చేస్తూ శంకరాచార్యులు వారు పరమోత్కృష్టమైన శ్లోకం ఒకటి చెప్పారు. వృషా కృత్వా గోత్ర స్ఖలనమధవై లక్ష్య సమితం లలాటే భక్తారం చరణ కమలే తాళయతితే చిరాదంతశల్యద్దహన కృతమున్మూలితవత అని తులాకోటిక్వానై కిలికిలితమీశానరిపుణ. అదొక గొప్ప యోగ విద్యకి సంబంధించిన శ్లోకం. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. శ్లోకం వినే ముందు ఇది కేవలం ప్రణయ కథ కాదు, రోషాన్ని చూపించడానికే శంకరు అలా మాట్లాడతారు. కానీ అందులో ఉన్న రహస్యం వేరు. అదే నిజంగా శ్లోకానికి అర్థం అని మాత్రం మీరు అనుకోకండి.